దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మున్ముందుగా మీ అందరికీ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? ఈ రోజున కథోలిక శ్రీ సభకు పునాది అయిన మరొక ముఖ్యమైనటువంటి వేద సత్యాన్ని, ఒక సిద్ధాంతాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం, ఒక పండుగగా కొనియాడుతూ ఉన్నాం. అదే పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని పరమ రహస్యం. పరమ రహస్యం, ఏ మిస్టరీ అంటే ఏంటి అర్థం? రహస్యం, సీక్రెట్ కొందరికి తెలుసు. మిస్టరీ, పరమ రహస్యం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, అర్థం చేసుకోలేరు. అదొక పరమ రహస్యం. అంటే మనకు అది పూర్తిగా అర్థం కాదు, ఏదో కొంచెం తెలుసుకోవచ్చు, పూర్తిగా అర్థం కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒకనొక భక్తుడు అంటున్నాడు, గాడ్ కెనాట్ బి గ్రాస్ప్డ్ బై మ్యాన్. ఇఫ్ గాడ్ కెన్ బి గ్రాస్ప్డ్ బై మ్యాన్, హీ ఈజ్ నో మోర్ గాడ్. దేవుడు అనువాడు మానవ మేధస్సుకు ఎప్పటికీ అందడు. అలా అందితే ఆయన దేవుడే కాదు అంటాడు. మనుషులమైన మనం నిమిత్త మాత్రులం, బలహీనులం. మన జ్ఞానములో, మన శక్తిలో, మన ఆరోగ్యములో, మన ఆయుష్యులో అన్నిటిలో కూడా లిమిట్ ఉన్నది. కనుక మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం, కానీ కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలము. దేవుని యందు ప్రియులారా, సింపుల్గా చెప్పాలి అంటే 1 + 1 + 1 = 3. అది లెక్కలో. ఈ రోజున, ఈ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజున మనం తెలుసుకోవలసింది 1 + 1 + 1 = 1. పిత, పుత్ర, పవిత్రాత్మ ఒకే దేవుడు, ఒకే దైవం, ఒకే వ్యక్తి, ఒకే సర్వేశ్వరుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, త్రిత్వైక దేవుణ్ణి ధిక్కరించేవాడు తన ఆత్మను కోల్పోవును అంటున్నాడు మరొక భక్తుడు. ఎవరైనా ఇది నేను నమ్మను, ఇది నాకు అర్థం కావడం లేదు అని ఎవరైనా అంటే, అటువంటి వాళ్ళంట వాళ్ళ ఆత్మను కోల్పోతారు, వాళ్ళ ఆత్మను నాశనం చేసుకుంటారు. మన దైవం త్రియేక దైవం, మన విశ్వాసానికి మూలం త్రియేక దైవం, మన జీవనానికి మూలం త్రియేక దైవం, సర్వ సృష్టి స్థితిలయ కారకుడు త్రియేక దైవం. ఈ త్రియేక దైవం గురించి ఈ చిన్న కేటగిజం బుక్లో లేదా పుస్తకము ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మొదటి ప్రకరణ. పిల్లలందరికీ కూడా బహుశా ఇది కంఠస్థం వచ్చు అనుకుంటున్నాను. ఓకే, పరలోకమునకు భూలోకమునకు కర్త ఎవరు? వెరీ గుడ్. ఎందరు సర్వేశ్వరులు? త్రిత్వవంతుడై ఉన్నారు. సర్వేశ్వరుడు త్రిత్వవంతుడు ఉండడానికి అర్థం ఏమిటి? ఒకే దేవ స్వభావమున ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని అర్థం. ఒకే దేవ స్వభావమున ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ఏమిటి? పిత సర్వేశ్వరుడా, పుత్రుడు సర్వేశ్వరుడా, పవిత్రాత్మ సర్వేశ్వరుడా? ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు సర్వేశ్వరుడా లేదా ఒకే సర్వేశ్వరుడా? దేవుని యందు ప్రియులారా, ఇలా ఈ యొక్క సత్యోపదేశం మరికొన్ని ప్రశ్నలు బహుశా మీకు ఇప్పుడు మీరు అందరూ చాలా తెలివైన వాళ్ళు కదా, మీకు అవసరం లేదేమో అనుకుంటున్నారేమో. ఇది మీకే ముఖ్యం. పిల్లలకు తెలిసిన విషయాలు కూడా తల్లిదండ్రులు తెలియవు. పిల్లలకు తెలిసినటువంటి జ్ఞానం కూడా తల్లిదండ్రులకు లేదు ఈ రోజుల్లో. కనుక ఇది నిజానికి పెద్దల కోసం ఇదంతా కూడా. ఈ ముగ్గురు వ్యక్తులు ఎందువలన ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు? అందరూ చెప్పన్న తర్వాత ఈ ముగ్గురికి గట్టిగా చెప్పాలి. ఈ ముగ్గురికి, పెద్దలు చెప్పాలి గట్టిగా, ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దేవ స్వభావము ఉండుట వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. ఈ పిత, పుత్ర, పవిత్రాత్మకు ఒకే జ్ఞానం అంట, ఒకే చిత్తం అంట. ఒకే చిత్తం అంటే ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారనుకుందాం, సెలవులు వచ్చాయి. భర్త అంటాడు, మనం మా అమ్మగారింటికి వెళ్దాం అంటాడు. భార్య అంటది, మీ అమ్మగారింటికి ఎందుకు వెళ్ళాలా? మా అమ్మగారింటికి వెళ్దాం అంటారు. ఈ పిల్లలు అమ్మమ్మ ఇంటిగా నాన్నమ్మ ఇంటిగా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఒకే చిత్తం లేదు. ఒకే చిత్తం, ఒకే ఆలోచన, వన్ విల్, ఒకే ఆలోచన, ఒకే చిత్తము. అంటే వాళ్ళ ముగ్గురు ఆలోచనలు ఒక్కటే, వాళ్ళ ముగ్గురికి జ్ఞానము ఒక్కటే, వాళ్ళ శక్తి ఒక్కటే, వాళ్ళలో ఉన్న దైవత్వము ఒక్కటే. దేవుని యందు ప్రియులారా,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీళ్ళ ముందు శక్తి, మహిమల మొదలగు వాటిలో లక్షణాలలో భేదము ఉన్నదా? భేదము లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలోనూ సరి సమానులు. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అని లేరు. ముగ్గురు వ్యక్తులు అన్నిటిలోనూ సరి సమానులు. వీళ్ళ ముందటి వ్యక్తి, వెనకటి వ్యక్తి లేరా? నేను ఫస్ట్ అంటారు కదా, అది కూడా లేదు. వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కటే. ఎందువలన లేరు అంటే పిత, పుత్ర, పవిత్రాత్మ ఆరంభము లేని వారై ఉండుట వలన వీళ్ళలో ముందటి వ్యక్తి, వెనకటి వ్యక్తి అన్నది లేదు. ఇక్కడ ముఖ్యమైనది ఏకత్రితవంతుల సర్వీస్ ముఖ్య లక్షణాలు ఎన్నున్నాయి? 6. ఇది మన అందరం కూడా చక్కగా నా తర్వాత చెప్పండి. దాని తర్వాత మనం ప్రసంగం చెప్పుకుందాం. అదేంటండి ఇదంతా ప్రసంగం కాదు, ఇది క్యాటగిజం క్లాస్. ఓకే, 6 ముఖ్య లక్షణాలు. మొట్టమొదటిది అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు తనంతట తానై ఉన్నారు. ఓకే, తనంతట ఎవరు అతను పుట్టించలేదంట, తనంతట తానే ఉన్నారు. నెంబర్ 2, సర్వేశ్వరుడు ఆరంభము లేక ఉన్నారు. ఓకే, ఆరంభము లేక ఉన్నారు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ పీఠానికి ఆరంభం ఏమిటి? ఈ కొన. ఎండ్ ఏమిటి? ఆ కొన. ఇది స్టార్టింగు, అది ఎండ్. ఈ మైక్కి బిగినింగ్ పైన ఉంటే ఈ ఎండ్ కింద ఉంటుంది. ఇప్పుడు ఒక గాజు ఉందా? మీ చేతిలో గాజు ఉందా? ఒక గాజు తీసి ఇందులో ఆరంభం ఏది? అందులో ఎండ్ ఏది? దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఇన్ ఏ సర్కిల్. అవునా? ఒక గుండ్రంగా ఒక గీత గీత, అందులో బిగినింగ్ ఎక్కడో ఒక గీత గీస్తే ఇది బిగినింగ్, ఇది ఎండ్ అని చెప్పొచ్చు. ఒక సున్నా గీస్తే అందులో బిగినింగ్ ఎక్కడ, ఈ ఎండ్ ఎక్కడ తెలియదు, ఎందుకంటే అన్ని పూర్తిగా ఉంటానే ఉంటుంది. అలాగే దేవునిలో త్రిత్వైక సర్వేశ్వరునిలో ఆరంభము లేక ఉన్నారు. నెంబర్ 3 చెప్పండి అందరూ. సర్వేశ్వరుడు శరీరము లేక ఉన్నారు. ముగ్గురికి కూడా శరీరం లేదు. ఆదిలో పితకు శరీరం లేదు, పుత్రునకు శరీరం లేదు, పవిత్రాత్మకు శరీరం లేదు. కానీ మన రక్షణార్థమై 2000 సంవత్సరాల క్రిందట, సుమారు 2000 సంవత్సరాల క్రిందట ఆ ముగ్గురిలో ఒకరు శరీరధారుడయ్యారు. ఎవరైనా? పుత్రుడైన సర్వేశ్వరుడు శరీరాన్ని అందిపుచ్చుకున్నాడు. తల్లి అయిన మరియ తల్లి కన్య గర్భమున శరీరాన్ని ఆయన స్వీకరించాడు అన్నమాట. నిజానికి ముగ్గురికి కూడా మరి ఇప్పుడు ముగ్గురులో ఎవరికి శరీరం ఉంది, ఎవరికి శరీరం లేదు? పుత్రుడైన సర్వేశ్వరునికి మహిమా శరీరముతో తండ్రి దేవుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. ఓకే, 4వది చెప్పండి. సర్వేశ్వరుడు మితిలేని సకల మేలుల స్వభావము కలిగి ఉన్నారు. అంటే అర్థం తెలుసా? మితిలేని సకల మేలుల స్వభావం కలిగి ఉండడం అంటే మంచితనాల్లో అన్నది ఒక మేలు కదా. మంచితనంలో అతనికన్నా మంచితనం ఇంకొకటి లేదు. ప్రేమలో అతనికన్నా గొప్ప ప్రేమ ఇంకొకటి లేదు. దయలో అతనికి మించిన దయ మరి ఎవరికి ఉండదు. కరుణలో అతనికి మించిన కరుణ మరి ఎవరికి ఉండదు. అర్థమైందా? మితిలేని సకల మేలులకు ఆయన మూల కారణమై ఉన్నారు. అన్నీ ఆయనలో ఉన్నాయి. తర్వాత చెప్పండి 5వది. సర్వేశ్వరుడు అంతటా ఉన్నారు. ఆయన లేని ప్రదేశం లేదు, ఆయన అంతటా ఉన్నారు. 6వది. సర్వేశ్వరుడు పరలోకమునకు భూలోకమునకు మూల కారణమై ఉన్నారు. ఓకే, ఇవి ఈ యొక్క ఏకత్రిత్వ సర్వేశ్వరుని యొక్క ముఖ్యమైన లక్షణాలు 6 మనందరం కూడా తెలుసుకుని ఉండాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది క్యాటగిజం, సత్యోపదేశం పక్కన పెట్టడం. ఈ రోజున ఇక వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండగా ఏకత్రిత్వ సర్వేశ్వరుడు, పరమ పవిత్ర సర్వేశ్వరుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న మనం నిజంగా త్రిత్వైక సర్వేశ్వరుడు ఉన్నారంటారా, నమ్మొచ్చా అంటే బైబిల్లో నుంచి అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. చాలా ఉన్నాయి. జస్ట్ కొన్ని చూద్దాం. మొట్టమొదటిగా ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన నుంచి ఇది ఎక్కడైనా ఉన్నదా అని చూసినట్లయితే చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయం 20 వచ్చదమ్మా. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి. ఎలాగంట? మమ్ము పోలి. నన్ను పోలి కాదు, మమ్ము పోలి. ఇంగ్లీష్లో నౌ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. నౌ లెట్ us మేక్. లెట్ us అనగా దేవుడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఎందుకంటే అతనిలో మరొక 2 వ్యక్తులు ఉన్నారు కనుక. అనగా అక్కడ ఆదిలోనే, సృష్టిలోనే త్రిత్వైక దైవం, దేవునిలో మరొక వ్యక్తులు ఉన్నారు అని తెలుస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక ఉదాహరణ చూద్దాం. ఈ ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనం. మనము దివికి పోయి వారు ఒకరితోనొకరు చెప్పుకున్న మాటలు. మరొకసారి బాబేలు గోపురం దగ్గర దేవుడు తనతో రండు, మనము క్రిందకి వెళదాం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం
అంటున్నారు దేవుని యందు ప్రియులారా. మరొక సందర్భంలో 18వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము దగ్గరికి వస్తున్నారు కదా, అక్కడ చూడండి. అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుషులు నిలబడి ఉండిరి. అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తున్నాడు. దేవుడు ఏ రూపంలో వచ్చాడు? ఎంతమంది అయి వచ్చారు? ఒక్కడుగా రాలేదు. దేవుని యందు ప్రియులారా, అబ్రహామును దీవించడానికి వస్తున్నప్పుడు, అబ్రహాము ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వస్తున్నప్పుడు, అబ్రహాముకు సంతాన భాగ్యం ఇవ్వడానికి వస్తున్నప్పుడు, సోదోము గొమొర్రాలను నాశనం చేయడానికి వస్తున్నప్పుడు దేవుడు ముగ్గురు వ్యక్తులుగా, ముగ్గురు మనుషులుగా ఆయన వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అనగా ఇదిగో త్రిత్వైక దైవము అనే సత్యము మనకి పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంది. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూసాం కదా, నూతన నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుంచి చదవనమ్మా. లూకా శుభవార్త తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను చాలు మరియ తల్లి దగ్గరికి పంపిస్తున్నాడు. ఓకే, దాన్ని ఏమంటారు మనం జపమాలు చెప్పేటప్పుడు? గాబ్రియేలు సన్మాన్సుకుడు దేవమాతకు మంగళ వార్తను చెప్పుట కదా. ఈ మంగళ వార్తను చెప్పే సమయంలో త్రిత్వైక సర్వేశ్వరుడు మనం చూస్తున్నాం. ఎలాగండి అంటే, దేవుడు దూతను పంపిస్తున్నాడు. ఓకే, యేసు ప్రభు తల్లి మరియ గర్భంలో ప్రవేశిస్తున్నాడు. 2వ వాడు సూత్రని సర్వేశ్వరుడు. పరిశుద్ధాత్మదేవుడు ఆ తల్లిని ఆవరిస్తూ ఉన్నాడు. ఓకే, పరిశుద్ధాత్మదేవుడు ఆ తల్లిని ఆవరిస్తున్నాడు. అనగా పిత, పుత్ర, పవిత్రాత్మ. పిత పంపుతున్నాడు, పవిత్రాత్మ తల్లిని ఆవరిస్తున్నారు. సుతుడైన సర్వేశ్వరుడు తల్లి యొక్క గర్భంలో జన్మిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, మంగళ వార్తలో త్రియేక దైవం. 2వ ఉదాహరణ చూద్దాం. యేసు ప్రభు జ్ఞాన స్నానంలో లూకా శుభవార్త 3వ అధ్యాయము 21-22. జనులందరూ బాప్తిస్మ పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మ పొంది, మనందరికీ తెలుసు యేసు ప్రభు అందరూ జ్ఞానస్నానం పొందుకున్నారు. యేసు ప్రభు జ్ఞానస్నానం పొందుకున్నాడు. యేసు ప్రభు జ్ఞానస్నానం పొందుకొని ఇలా బయటకు వచ్చారో లేదో ఏమవుతుంది, అక్కడ ఉంటుండగానే ఇదిగో ఆత్మదేవుడు పావుర రూపమై యేసు ప్రభు మీద దిగి వస్తున్నాడు. తండ్రి దేవుని స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఆనందపడుతున్నాయని ఈయన ఆలకించండి అని ప్రభు అంటున్నారు. యేసు ప్రభు జ్ఞానస్నానం పొందుతున్నాడు. తండ్రి స్వరం, యేసయ్య జ్ఞానస్నానం, ఆత్మదేవుని యొక్క దిగడం లేదంటే రాక మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు జ్ఞానస్నానంలో త్రిత్వైక దేవుని ప్రత్యక్షత, మంగళవార్త సమయంలో త్రిత్వైక దేవుని ప్రత్యక్షత. మరొక ఉదాహరణ చూద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనం. దేవుని యందు ప్రియులారా, అక్కడ సరే ఎగ్జాంపుల్ చెప్పేస్తాను చూడండి. యేసు ప్రభు పరలోకానికి మోక్షారోహణం అవుతున్నారు. ఏమవుతున్నారు? అందరూ గట్టిగా ఓకే. మోక్షారోహణం అవుతున్నప్పుడు దేవుని యందు ప్రియులారా, అయ్యే సమయంలో అంటున్నారు శిష్యులతో, మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి. ఓకే, పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వండి అనగా యేసు ప్రభువే చెప్తున్నాడు కదా. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు ఒకే దేవుడై ఉన్నారు అంటూ యేసు ప్రభువే స్వయముగా పలుకుతూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు. మొట్టమొదటిగా సత్యోపదేశ విషయాలు కొన్ని నేర్చుకున్నాం. రెండవదిగా పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూసాం. మూడవదిగా నూతన నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూసాం. ఇక నాలుగవది ఇంకోటి చూద్దాం. ఏంటో తెలుసా? యేసు ప్రభు బోధనల్లో త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు కనిపిస్తున్నారు. యేసు ప్రభు చేసినటువంటి బోధనల్లో అనేక ఉదాహరణలు. తండ్రి గురించి కొన్ని మాటలు చూద్దామా? యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరంట? ఎవరంట? నా తండ్రి. చూసారా, నా తండ్రి అని యేసు ప్రభు అంటున్నారు. నా తండ్రి అంటే జోజప్ప గారు కాదు, నా తండ్రి పరలోకమందున్న దేవుడు, మీ అందరికీ దేవుడు, నాకైతే ఆయన తండ్రి. నాకు తండ్రి. ఆ రోజుల్లో యూదులందరూ కూడా యెహోవా అని, యెహోవా ఈరే, యెహోవా రకరకాల రఫా అని రకరకాలు పిలుస్తున్నారు. యెహోవా భీకరుడు అని, సైన్యములకు అధిపతి అని, రోషము కలిగిన వాడు అని పిలుస్తుంటే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? అబ్బా తండ్రి,
నా ప్రియమైన తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి, సర్వమును సృష్టించిన తండ్రి అని పిలిచాడు. మనకు దేవుడు యేసయ్యకు తండ్రి అనగా తండ్రి అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఓకే, రెండవ ఉదాహరణ చూద్దాం. యేసు ప్రభు గురించి యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను అన్నా కదా. ఏకైక కుమారుడు ఏంటట? ఏకైక కుమారుని పంపించారండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల. త్రిత్వములో రెండవ వ్యక్తి ఉన్నారు, తనే యేసు ప్రభు అని ఆయన ప్రభు చెప్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. పోయిన వారం మనం అనేక విషయాలు ధ్యానించాం. మరొక వాక్యం చూద్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి యొద్ద నుండి వచ్చి సత్యస్వరూపియగు ఆత్మ. దేవుని యందు ప్రియులారా, తండ్రి, కుమారుడు, ఆత్మ దేవుని నేను పంపిస్తున్నాను. మూడవ వ్యక్తిని మీకు పంపిస్తున్నాను. ఓదార్చువాడును పంపిస్తున్నాను. సత్యస్వరూపియగా ఆత్మని మీకు పంపిస్తున్నాను. ఆయన మీతో ఉంటాడు, మీకు నేర్పిస్తాడు విషయాలు, మీకు జ్ఞానమునిస్తాడు, అర్థం చేసుకునే శక్తినిస్తాడు, మీతో పాటు ఉంటాడు. ఇంకోసారి అంటారు ప్రభు, నేను వెళ్ళడం మీకోసం. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, ఆయన రాలేడు. నేను వెళ్ళాలి, అప్పుడు నేను ఆయన పంపాలి, అప్పుడు ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు అంటే యేసు ప్రభు చెప్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. కనుక యేసు ప్రభు బోధనలలో మనం చూస్తున్నాం పిత, పుత్ర, పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుని దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాం? కేటకిజం, పాత నిబంధనల ఉదాహరణలు, కొత్త నిబంధనల ఉదాహరణలు, యేసు ప్రభు బోధనలో ఉన్నటువంటి ఉదాహరణలు, 4 విషయాలు చూసాం. 5వ విషయం, కొన్ని ఉదాహరణలు చూద్దాం, కొన్ని పోలికలు. ఇది నేను చెప్పింది కాదు. సెయింట్ సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా, సెయింట్ జాన్ మరియ వియానీ, సెయింట్ ఆంబ్రోస్, సెయింట్ అగస్టిన్, ఇలా అనేక మంది పునీతులు వారి ప్రసంగాలలో వారు బోధించిన విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. కొన్ని విషయాలు దేవుని యందు ప్రియులారా. ఒకనొక పునీతుడు అంటాడు, త్రిత్వైక సర్వేశ్వరుని అర్థం చేసుకోవాలి అంటే మీరు నీటి దగ్గరికి వెళ్ళండి అంటారు. నీరు, వాటర్. ఉదాహరణకి ఒక బకెట్లో ఉన్నప్పుడు అది ఏ రూపంలో ఉంటుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా, అది నీరు. దాన్ని తీసుకొని వెళ్ళి గ్లాసులో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, ఏమవుతుంది? ఐస్. కానీ అది కూడా నీరే, అవునా కదా? దాన్ని తీసుకొని వెళ్ళి పొయ్యి మీద పెట్టి మూత పెట్టామనుకో, మంచిగా హీట్ ఇచ్చామనుకో, ఏమవుతుంది? పొగలు వస్తుంటాయి కదా, ఆవిరి పడ్డ మనందరూ తెలుసు కదా, ఆవిరి పడతా ఉన్నారు కరోనా టైంలో, ఆ చర్మం కాలిపోయేలాగా. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఒకటి ఆవిరే, అది కూడా నీరే. ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ గడ్డగా రూపం మారింది, కానీ అది కూడా నీరే. మన చేతిలో, మన బకెట్లో, మన గ్లాసులో తాగడానికి ఉన్న నీరు అది లిక్విడ్ ఫామ్. ఏ విధంగా అయితే ఒకే నీరు ఒక దగ్గర ద్రవ పదార్థములో, మరొక దగ్గర ఘన పదార్థములో, మరొక దగ్గర వాయు పదార్థములో ఉంటుందో, ఒకే దేవుడు కానీ పిత సృష్టికర్త అయి, పుత్రుడు సృష్టిని రక్షించిన వాడై, ఆత్మదేవుడు సృష్టిని నడిపించేవాడై ఉంటున్నారు. ఇందులో అర్థం చేసుకోవడానికి అంత కష్టమేముంది కదా, సింపులే కదా అంటూ కొంతమంది పునీతులు బోధించారు త్రిత్వైక సర్వేశ్వరుని పరమరహస్యం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మరి కొంతమంది ఎలా చూస్తున్నారంటే సూర్యునితో పోలుస్తారు. పరమ త్రిత్వైక సర్వేశ్వరుని అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? అయితే సూర్యుని దగ్గరికి పద, సూర్యుని చూడండి అంటున్నారు. ఒకటి సూర్యుడు, ఓకే, అక్కడో దూరంగా ఉన్నాడు. ఓకే, రెండవది సూర్యుని నుంచి వచ్చే కిరణాలు. మూడవది అక్కడ బయట కూర్చున్నారనుకో, మీరు బయట కూర్చోడానికి నాకు ఇష్టం ఉండదు, ఎందుకు తెలుసా? మీరు నల్లగా అయిపోతారని. మీరు బయట కూర్చుంటే మీ చేతులు కాళ్ళు కాలిపోతాయని. ఓకే, ఆ మెట్లు కాలిపోతారని ఎన్ని ప్రయత్నాలు చేశానో అవలేదు. దేవుని యందు ప్రియులారా, సో ఇక్కడ సూర్యుడు అనగా తండ్రి దేవుడు అంటారు. ఆ తండ్రి దేవుడి నుంచి, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు యేసు ప్రభువు అంటారు. ఆ కిరణాల్లో నిల్చుంటే చేయి కాలుతుంది కదా, వేడెక్కుతున్నాం కదా, అదిగో ఆత్మదేవుడు అంటారు. అవునా కదా? నిజానికి కిరణాలు నీ మీద పడగానే చెయ్యి కాలుతుంటే అమ్మో సూర్యుడు కాల్చేస్తున్నాడు అంటారు. ఎందుకంటే కిరణాలు వేరు, ఆ యొక్క వేడి వేరు, సూర్యుడు వేరు కాదు. సూర్యుడు, కిరణాలు,
ఆ వేడి, ముగ్గురు కలిసి ఒకటే. ఒకే వ్యక్తి 3 విషయాల్లో మనకు కనిపిస్తున్నారు కదా. అదేవిధంగా తండ్రి, పుత్రుడు, ఆత్మదేవుడు ముగ్గురు ఒకటే అంటూ మరికొంతమంది పునీతులు ఈ విధంగా ప్రజలకు అర్థమయ్యేలాగా బోధించడం మొదలుపెట్టారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరికొంతమంది బహుశా జాన్ మరియు వియాని గారు అంటారు అనుకుంటాను. దేవుని యందు ప్రియులారా, ఒక పువ్వుతో పోలుస్తారు. త్రిత్వైక సర్వేషన్ అర్థం చేసుకోవాలంటే ఇన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లే. జస్ట్ గో టు ఏ గార్డెన్కి వెళ్ళండి, ఒక పువ్వుని పట్టుకోండి అంటారు. ఆ ఒక పువ్వులో చూసినట్లయితే పువ్వుకి ఒక రూపం ఉంటుంది. రెండవది పువ్వుకి ఒక రంగు ఉంటుంది. మూడవది పువ్వుకి ఒక వాసన ఉంటుంది. అవునా కదా? వాసన దానిదే, రంగు దానిదే, దాని ఆకారం దానిదే. ఒకే పువ్వులో ఏ విధంగా 3 ఉన్నాయో ఆ 3 వేరువేరుగా చూడం, ఆ 3 ఒకటే అంటాం. అదేవిధంగా దేవుని యందు ప్రియులారా, ఈ దేవుడులో పిత, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒక్కటే అంటున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి. క్రొవ్వొత్తుతో పోలుస్తారు. క్రొవ్వొత్తు ఆ వెలుగు నుంచి వచ్చే వేడి అంటారు. కొంతమంది గుడ్డుతో పోలుస్తారు. ఓకే, గుడ్డులో ఉన్నటువంటి ఆ వైట్ షెల్, లేదంటే లోపల ఉన్నటువంటి వైట్, ఆ లోపల ఉన్నటువంటి ఎల్లోతో కూడా పోలుస్తారు. మూడు ఒకటే కానీ వేరువేరుగా మనం చూడలేం అంటుంటారు కదా. ఆ విధంగా త్రిత్వైక సర్వేశ్వరం మనం మన యొక్క లోకంలో ఉన్నటువంటి వస్తువులలో నుంచి అర్థం చేసుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా సిద్ధాంతం, ఇదంతా టీచింగ్, ఇదంతా థియరీ, ఇదంతా నాలెడ్జ్ పక్కన పెడితే అసలైన విషయం మరి త్రిత్వైక సర్వేశ్వరుడు నాకు ఏమి బోధిస్తున్నాడు, ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు నన్ను ఏమి చేయమంటున్నాడు, ఈ త్రిత్వైక సర్వేశ్వరుడును నా నుండి ఏమి కోరుకుంటున్నాడు అన్న విషయాలు మనం ధ్యానించినట్లయితే దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా హీ ఈజ్ అవర్ బిగినింగ్, హీ ఈజ్ అవర్ ఎండ్, ఆల్ఫా ఒమేగా. ఆదియు అతడే, అంతము అతడే. మనందరం ఆయన నుండి బయలుదేరాం, ఆయన నుండి వచ్చాం, ఆయన సృష్టించబడ్డాం. కనుక మన గమ్యము ఆయన కావాలి, మన గమ్యము ఆయన కావాలి. లేదంటే మన జీవితాలకు అర్థమే ఉండదు. ఒక మైక్ కొనుక్కున్నాం, అది పని చేయట్లేదు, ఏం చేస్తారు? దాన్ని తీసుకుని వెళ్ళి చెత్తబుట్టలో పడేస్తారు. ఒక ఫ్యాన్ కొనుక్కున్నాం, అది తిరగడం లేదు, ఏం చేస్తారు? దాన్ని తీసి పడేస్తారు. ఒక వస్తువు కొనుక్కొని అది ఏం చెయ్యాలో అది చేయకపోతే దాని యొక్క సృష్టి నిరర్ధకం, వ్యర్థం అయిపోతుంది. ఒక మైక్ లాగా, ఒక ఫ్యాన్ లాగా, ఒక వస్తువు లాగా నీవు సృష్టించబడ్డావు. నువ్వు దేనికోసం సృష్టించబడ్డావో తెలుసా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు రీచ్ గాడ్, ఈజ్ టు బిలాంగ్ టు గాడ్. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు పిల్లలు? దేవుడు మనిషిని సృష్టించాడు తనను తెలుసుకొని, తనను ప్రేమించి, తనకు సేవలు చేసి, మరణము వెనుక ఆయన చేరాలని. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు నీ జీవితానికి మొత్తం కలిపి 80 సంవత్సరాలు వేసుకుందామా? సరిపోదా? 100 వేసుకోండి. పోనీ నీ 100 వద్దా? 100 సంవత్సరాలు వద్దా? అందం పోద్దేమో. 100 సంవత్సరాలు వేసుకొని పర్వాలేదు. 100 సంవత్సరాలలో నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే, నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఆయన ప్రేమించలేవు. ఆయన ప్రేమించకపోతే ఆయనను సేవించలేవు. ఆయనకు సేవ చేయకపోతే ఆయన నువ్వు అందుకోలేవు, ఆయన నువ్వు చేరలేవు. ఆయన చేరకపోతే అయ్యో నీ జీవితం వ్యర్థం, నీ జీవితం నిరర్ధకం, నీ జీవితం పనికిరాని మైకు, పనికిరాని ఫ్యాను, పనికిరాని వస్తువు, పనికిరాని బండిలాగా పనికిరాని వ్యక్తివి అయ్యి దుష్ట జీవితాలుగా, నరకప్రాయాలుగా మన నరకానికి మనం పాత్రలం అవుతాం. దేవుని యందు ప్రియులారా, అందుకే ఆయనను ప్రేమించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఓకే ఇది అంటారు కదా, ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూసి ప్రేమలో పడిపోయాడు. అదే దాన్ని ఏమంటారు? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఓకే, దేవుని యందు ఆ సినిమాలోని లోకంలో ఉండదు, సినిమాల్లోనే ఉంటాయి. ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే యూ హ్యావ్ టు నో పేరేంటి, ఊరేంటి, అభిరుచులేమిటి, ఇష్టాయిష్టాలేమిటి. అమ్మాయిని చూసి ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయికి వీడికి అస్సలు పోలిక ఉండదు. వీడికి ఏమో సీరియల్ ఇష్టం ఉండదు, ఆ అమ్మాయికి సీరియలే ఇష్టం. కలిసి బతకగలరా? వీడికి బండి మీద వెళ్ళడం ఇష్టం, ఆవిడకేమో విమానంలో వెళ్ళడం ఇష్టం.
కలిసి వెళ్ళగలరా? అభిరుచులు తెలుసుకోకపోతే ఎలా ప్రేమిస్తాం? దేవుని గురించి తెలుసుకోకపోతే దేవుని ఎలా ప్రేమిస్తాం? ఆయన తెలుసుకోవాలి, ఆయనను తెలుసుకోవాలి, ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థం కారేమో కానీ ఆయన మన నుండి ఏం కోరుతున్నాడు? ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలా? గుడికి రావాలి, వాక్యం చదవాలి, ప్రసంగాలు వినాలి. ప్రసంగాలు విన్నప్పుడు నిద్రపోవడం, ఆవలింతలు చేయడం, బయట కూర్చోవడం, గుళ్ళో ఖాళీ ఉన్నప్పుడు సెల్ ఫోన్ చూసుకోవడం, పక్క వాళ్ళతో గిల్లుకోవడం, మాట్లాడుకోవడం చేస్తే అరే నువ్వు దేవుని ఎలా తెలుసుకుంటావు? అరే దేవుని తెలుసుకోకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు? అవునా కదా? దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన్ను ప్రేమించాలి, ఆయనకు సేవ చేయాలి. ప్రార్థించడం, సేవ చేయడం, పాటలు పాడడం, సేవ చేయడం, స్తుతించడం, సేవ చేయడం, దేవుని సన్నిధికి రావడం, సేవ చేయడం. అదవుతుందా? దేవుని సన్నిధికి రావడం, సేవ చేయడం. అప్పుడు మనం ఆయన చేరుతాం. అంటే మన యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే హీ ఈజ్ మై గోల్. అంతే, హీ ఈజ్ మై ఎండ్, హీ ఈజ్ మై డెస్టినీ. ద లార్డ్ గాడ్, ద ట్రయూన్ గాడ్ ఈజ్ మై డెస్టినీ. ద ట్రినిటేరియన్ గాడ్ ఈజ్ మై గోల్ ఆఫ్ లైఫ్. నా జీవిత గమ్యం, నా జీవిత లక్ష్యం నా దేవుణ్ణి చేరుకోవడం, నా దేవుని చెంతకు చేరుకోవడం. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే డాక్టర్ రావడం. డాక్టర్ అయిన తర్వాత ఏమవుతావు? దాని తర్వాత ఉంటుంది కదా, దాని తర్వాత ఇంకో ఏదో ఉంటుంది. డాక్టర్ అయిన తర్వాత ఒక హాస్పిటల్ పెట్టాలంటాడు, హాస్పిటల్ పెట్టిన తర్వాత డబ్బు సంపాదించాలంటాడు, డబ్బు సంపాదించిన తర్వాత దేర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ ఆఫ్టర్ దట్. బట్ టు రీచ్ గాడ్ దెర్ ఇస్ నథింగ్ ఆఫ్టర్ దట్. దేవుని చేరడం అంతటితో మన గమ్యం, ఎండ్ అవుతుంది, ఎండ్ పాయింట్. పరుగు పందాలు ఉన్నాయి, పరుగు పందెం పెట్టాం, ఇది డెడ్ లైన్. ఆయనకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? జనరల్గా ఆగిపోతారు కదా. ఆయనకు వచ్చిన తర్వాత పరిగెడతానంటే అరే పిచ్చోడా అంటారు కదా. దేవుని ఎందుకు? మన డెడ్ లైన్, మన ఎండ్ లైన్, మన డెస్టినీ, మన గోల్ అంతా ఆదియు అంతము అయిన త్రియేక సర్వేశ్వరుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మనం చేరుకోవాలి అంటే ఆయన తెలుసుకోవాలి, ప్రేమించాలి, సేవించాలి, పరిశుద్ధ జీవితాలు జీవించాలి. అప్పుడు మనం మోక్ష భాగ్యం పొందుకోవాలి. ఇది మొట్టమొదటి లెసన్, జీవిత పాఠం త్రియేక దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది, ఈ పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ ముగ్గురు మనకి ఏం నేర్పిస్తున్నారండి అంటే దిస్ గాడ్, అవర్ గాడ్ ఇస్ ద పర్ఫెక్ట్ మోడల్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఆఫ్ ఎ సొసైటీ అండ్ ఆఫ్ ఎ చర్చ్. ఒక కుటుంబమునకు ఆదర్శము ఆయనే, ఒక సంఘమునకు ఆదర్శము ఆయనే, శ్రీ సభకు ఆదర్శము ఆయనే. వారిలో ప్రేమ, ఐక్యత, గౌరవము, మర్యాద మనకు కనిపిస్తుంది. పిత కుమారుని ఎంతగానో ప్రేమిస్తుంటాడు, పుత్రుడు తండ్రిని ఎంతగానో ప్రేమిస్తుంటాడు. చూసారా, గమనించారా? సర్వ సృష్టి కూడా యేసు ప్రభువు కోసం సృష్టించబడింది. ఓకే, తండ్రి దేవుడు సమస్తమును ఎవరి కోసం సృష్టించాడంట? ఆయనకు తన కుమారుడు అంటే ఎంతో ప్రేమ కనుక ఆ కుమారుడి కోసం సమస్తాన్ని సృష్టించాడు. అయితే దేవుడు చేసిన సృష్టి పాపము వలన, అవిధేయత వలన నాశనం అయిపోతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తాను దిగి వచ్చాడు, తన రక్త ప్రోక్షణ చేశాడు, సమస్తాన్ని శుద్ధి కడుక్కుంటున్నాడు, పాప మలినాన్ని తన రక్తంలో కడుగుతున్నాడు. కడిగిన తర్వాత మనందరినీ కూడా మరలా ఆ తండ్రికి అర్పిస్తున్నాడు. ఇదిగో తండ్రి, నువ్వు చేసిన సృష్టి పాడైపోయింది కదా, నా రక్తంతో కడిగి శుభ్రపరచుకున్నాను, ఇదిగో నీకు కానుగ్గా ఇస్తున్నాను అంటూ ఈ కుమారుడు సర్వ సృష్టిని తన రక్తంలో శుద్ధీకరించి తన తండ్రికి మరలా కానుకగా అర్పిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, తండ్రి కుమారులకు మధ్య ఉన్నటువంటి ప్రేమ, పిత పుత్రులో ఉన్న ఐక్యత, ఆ ప్రేమే పవిత్రాత్మ, ఆ ఐక్యతే పవిత్రాత్మ, ఆ గౌరవము మర్యాదే పవిత్రాత్మై ముగ్గురు వ్యక్తులై ఉంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా పితా పుత్ర పవిత్రాత్మకు ఉన్న ప్రేమ మన కుటుంబాల్లో ఉండాలి, మన సంఘంలో ఉండాలి. ఐక్యత మన సంఘంలో ఉండాలి. మనకి ఎక్కడికక్కడ తెంచేసుకొని మొక్కలు చేసుకొని పోతున్నాం కదా. తండ్రి దేవుడు లేదంటే త్రిత్వైక సర్వేశ్వరుడు అంటున్నాడు, ఐక్యతను కలిగి జీవించండి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ త్రిత్వైక సర్వేశ్వరుడు ఉంటాడు. స్వచ్ఛమైన ప్రేమ, ఈ లౌకిక ప్రేమ కాదు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ త్రిత్వైక సర్వేశ్వరుడు ఉంటాడు. మరి నీ కుటుంబంలో త్రిత్వైక సర్వేశ్వరుడు ఉన్నాడా? నీ కుటుంబంలో ప్రేమ ఉందా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా? అయితే సర్వేశ్వరుడు అక్కడ ఉంటాడు, త్రిత్వైక సర్వేశ్వరుడే అక్కడ ఉంటాడు. లేదా ప్రభునికి అక్కడ చోటు లేదు. మన సంఘమును విచ్ఛిన్నం చేసే శక్తులు ఉండకూడదు. సంఘమును నువ్వు ఉన్నావు అంటే అందరినీ కలుపుకొని అందరితో కలిసి ముందుకు వెళ్ళగలగాలి. ఐక్యత కొరకు, సఖ్యత కొరకు,
ప్రేమ కొరకు ఒకరినొకరు గౌరవించుకుంటూ మర్యాదగా జీవించాలి. వాడు ఎందుకు పనికిరాడు, వాడు ఎందుకు పనికిరానోడు, వాడికి డబ్బు లేనోడు, వాడికి పేరు ప్రఖ్యాతులు లేవు, వీడి వల్ల లాభం లేదు అంటూ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మనం తక్కువ చేసి చూడకూడదు. త్రిత్వైక సర్వేశ్వరుడు ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, గౌరవించుకుంటున్నారు, ఒకరి పట్ల ఒకరి మర్యాద భావం ఉందో, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరుల పట్ల ప్రేమ భావముతో, ఐక్య భావముతో, గౌరవ భావముతో మర్యాదగా ప్రవర్తించాలి, వర్తించాలి. దేవుని యందు ప్రియులారా, త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు నేర్పుతున్నటువంటి రెండవ పాఠం దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది, ఆఖరిది, తర్వాత ఒక చిన్న ప్రార్థన నేర్పించి ముగిస్తాను. మూడో విషయం పోయిన ప్రతిసారి గురించి చెప్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఒక ట్రినిటేరియన్ ఎక్సర్సైజ్. ట్రినిటేరియన్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి అంటే, దేవుని యందు ప్రియులారా, పడుకునే ముందు మంచం దగ్గర మోకాలు వేసి 3 నిమిషాలు నువ్వు టైం స్పెండ్ చేయగలగాలి. ఫస్ట్ మినిట్ తండ్రి దేవునికి, ఆయనను సృష్టించాడు కదా, ఆయనకి సమస్తాన్ని సమకూర్చాడు కదా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ క్రియేటింగ్ మీ. ప్రభువా, నన్ను సృష్టించిన దేవా, తండ్రి దేవా నీకు వందనాలు, నాకు ప్రాణం పోసిన తండ్రి దేవా నీకు వందనాలు, నాకు భర్తను, నాకు బిడ్డలను, నాకు తల్లిని, నాకు తండ్రిని, నాకు ఇల్లుని, నాకు అన్నదమ్ములను, నాకు అక్క చెల్లెండ్లను, నాకు ఉద్యోగాన్ని, నాకు వ్యాపారాన్ని, నాకు భోజనాన్ని ఇచ్చావు కదా, నీకు వందనాలు అంటూ 1 నిమిషం 60 సెకండ్లు దేవుడు చేసిన మేలులకు వందనాలు అర్పించండి దేవుని యందు ప్రియులారా. ఇది 3 నిమిషాల ఎక్సర్సైజ్. పితా పుత్ర పవిత్రాత్మతో మనము చేసే ఒక అధ్యయనం, ఒక ప్రాక్టీస్ దేవుని యందు ప్రియులారా. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండో వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కదా. యేసు ప్రభు ఏం చేశారు? ఇదిగో సిలువలో మరణించారు. ఎందుకోసం? మన పాపాల కొరకు. ఆ రోజు నువ్వేమైనా పాపాలు కట్టుకున్నావా? ఉదయం లేచిన వెంటనే దేవునికి వందనాలు చెప్పావా? ఉదయకాల ప్రార్థన చెప్పావా? ఆ రోజు వాక్యాన్ని చదువుకున్నావా? ఆ రోజు స్కూలుకో, కాలేజీకో, ఉద్యోగానికో వెళ్ళేటప్పుడు దేవుని సహాయాన్ని కోరావా? ఆ రోజు ఎవరినైనా తిట్టావా? ఎవరినైనా కొట్టావా? ఎవరి దగ్గర దొంగలించావా? ఎవరినైనా బాధ పెట్టావా? ఎవరినైనా మోసగించావా? నీ తల్లిని తిట్టావా? నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళావా? ఇలాగా నీ చేసిన తప్పిదాలు ఉంటాయి చూడండి, దేవునికి అర్పించుకోండి. ప్రభువా, ఐఎమ్ సారీ ఫర్ మై సిన్స్. జీసస్ మై సేవియర్, ఐఎమ్ సారీ ఫర్ మై సిన్స్. నా పాపములు, ఇదిగో నా మొదటి పాపం. పాప సంగీతానికి వచ్చి నాకు ఏ పాపం లేదండి, నాకు ఏ పాపం లేదు. అమ్మా, ఎంత పునీతురాలు అమ్మ నువ్వు. ప్రతిరోజు ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్, ఆత్మ పరిశీలన. నిన్ను నీవు పరిశీలించుకుంటూ, నేను చేసిన పాపాలు, నేను పలికిన తప్పుడు మాటలు దేవా, నేను చేసిన ద్రోహాలు దేవా, యేసయ్యా నా పాపాలు క్షమించు. 2వ నిమిషం, జస్ట్ 1 మినిట్. మూడవది దేవుని యందు ప్రియులారా, ద 3rd మినిట్. ఆ 3వ నిమిషం ఎవరితోని? ఆత్మదేవునితో. ఆత్మదేవుడు ఈజ్ ఎ గాడ్ హూ హెల్ప్స్ యూ. నీకు సహాయం చేసే దేవుడు కదా. ప్రభువా, రేపటి రోజున ఇదిగో ప్రయాణం వెళ్తున్నాను కదా, నాకు సహాయం చేయి. ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, నాకు సహాయం చేయి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు సహాయం చేయి. నా ఇల్లు నిర్మించుకుంటున్నాను, నాకు సహాయం చేయి. ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. ఒక పరీక్ష రాస్తున్నాను, నాకు సహాయం చేయి. ఆస్క్ ద హోలీ స్పిరిట్, హీ విల్ హెల్ప్ యూ. ఆత్మదేవుడు మనకు సహాయం చేయి. ఇలా ప్రతిరోజు పడుకునే ముందు 3 నిమిషాలు పితతో 1 నిమిషం, పుత్రునితో 1 నిమిషం, పవిత్రాత్మతో 1 నిమిషం, పితకు వందనాలు, పుత్రునకు క్షమాపణలు, ఆత్మదేవునికి సహాయం కొరకు అర్థించడం చేసినట్లయితే దేవుని యందు ప్రియులారా, త్రియేక దేవునితో మనం మమేకమవుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరిగా ఒక చిన్న ప్రార్థన, త్రిత్వైక సర్వేశ్వరునికి ప్రార్థన. త్రిత్వైక సర్వేశ్వరుని స్తోత్రము అంటారు, దాన్నే గ్లోరీ బీ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో వలె ఇప్పుడును మరెల్లప్పుడును కలుగును గాక. ఇది ఉన్నదే, దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ డాక్సాలజీ, స్తుతి గీతం. దట్ ఇస్ నాట్ జస్ట్ ఏ ప్రేయర్, ఇట్స్ ఏ ప్రైజ్. ఇట్స్ ఏ ప్రైజ్, స్తుతి గీతం. అది ఓ 10 సార్లు చెప్పొచ్చు. గుళ్ళోకి వచ్చావు, ఓ కొత్తగా గుళ్ళోకి వెళ్ళావు, ఏం ప్రార్థన చేయాలి? ఆ సర్వేశ్వరునికి 10 సార్లు ఈ యొక్క స్తోత్ర గీతం. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. మేజర్ డాక్సాలజీ దివ్య పూజాబలిలో గురువు చెప్తారు, త్రూ హిమ్, విత్ హిమ్, ఇన్ హిమ్, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు అని గురువు చెప్పే ప్రార్థన మేజర్ డాక్సాలజీ అంటారు. పెద్ద స్తుతి గీతం గురువు చెప్పేది, అభిషిక్తులు చెప్పేది, ఇది క్రైస్తవులు చెప్పేది. జ్ఞానస్నానం పొంది మనందరం చేసే స్తుతి గీతం పితా పుత్ర పరిశుద్ధాత్మక మహిమ కలుగును గాక, ఆదిలో వలె ఇప్పుడును మరెప్పుడును మహిమ కలుగును గాక. అది చెబుతూ మన యొక్క ఉద్దేశములు దేవునికి సమర్పించుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఇది పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం. సత్యోపదేశం నేర్చుకున్నాం,
పాత నిబంధన నుంచి ఉదాహరణలు, క్రొత్త నిబంధన నుంచి ఉదాహరణలు, యేసు ప్రభు బోధన నుంచి ఉదాహరణలు, ఇవన్నీ నేర్చుకొని కొన్ని లోకము నుంచి కొన్ని ఉదాహరణలు గ్రహించిన మనం 3 పాఠాలు ఒక్క ప్రార్థన నేర్చుకున్నాం. మరి దీనిని పాటిస్తూ త్రియేక దేవునితో స్నేహము చేస్తూ మమేకమవుతూ పవిత్ర జీవితాలు జీవించమని మీ అందరినీ కోరుతూ మేము దీవిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.